నమస్తే. ఇవాళ చలసాని శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఎంతసేపు భారతీయ జనతా పార్టీ, ఉత్తర భారత పార్టీ, ఆయన ఏదో పెద్ద తెలంగాణ మేధావి సంఘం అధ్యక్షుడు కాబట్టి తెలుగు ప్రజలందరికీ ఆయనే అధ్యక్షుడు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఈ ఫారెన్ ఈ కమ్యూనిస్టు అంతకుముందు రష్యా తొత్తులు, ఇప్పుడు చైనా తొత్తులు, వీళ్ళు భారతదేశాన్ని ఎంతసేపు విడగొట్టాల, హిందువుల్ని భారతీయ జనతా పార్టీ నుంచి దూరం చేయాల. ఈ కమ్యూనిస్ట్ ఎజెండా, ఈ క్రిస్టియన్ ఎజెండా, ఈ ఫారెన్ ఏజెన్సీస్ ఎజెండా అన్నింటినీ ఇంప్లిమెంటేషన్ ఈ కుహనా మేధావులు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడో చూద్దాం. ఓకే, చలసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు కొత్త అలయన్సెస్ మీరు పట్టుకునే ఇష్యూలన్నీ, మీరు విభజన హామీలు, ప్రత్యేక హోదా అయిపోయింది, దానికంటే పెద్ద సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలు వదిలేసి కొత్త సమస్యల మీద దృష్టి పెట్టాలి అని అంటూ ఉన్నారు. అందుకే రీయూనైట్ అవుతున్నారు. అదే రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందని మొన్ననే కర్నూలులో మహాసభ జరిగింది. దాంట్లోకి ప్రశాంత్ భూషణ్ గారితో సహా జస్టిస్ గోపాల్ గౌడ గారు అందరూ వచ్చారు. దేశంలో ఈ మరొకసారి బీజేపీ ప్రభుత్వం మొత్తానికి ప్రజాస్వామ్య విలువలు ఉండదు, అది ముఖ్య సమస్య. దేశంలో ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పడి కాదండి, మొత్తం రాష్ట్రం కూడా అయిపోతుంది. దేశంలోనే భాగం కదా. వాళ్ళు అనేది ఏంటంటే రాష్ట్రం గురించి మా కన్సర్న్ వస్తున్నాను, దానికి కూడా వస్తున్నాను. మన దేశంలో భాగం రాష్ట్రం కానీ రాష్ట్రంలో భాగం దేశం కాదండి. రెండో పాయింట్, రాకేష్ తెగైతే రైతు నాయకులందరూ వచ్చి అక్కడ విజయవాడలో సభ మొన్న విశాఖపట్నంలో బహిరంగ సభ యోగేంద్ర అందరూ వచ్చారు. దేశంలో ప్రమాదం వస్తుంది రాజ్యాంగానికి, రాష్ట్రంలో కూడా దానివల్ల ప్రమాదం వస్తుంది, ముఖ్యం కాపాడాలని. ఇప్పుడు నాకు తెలిసి అందరికీ నమస్కారం. తర్వాత రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగా మాట్లాడారు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వస్తుందని. 2019 ఎన్నికల్లో ఇంతకన్నా గట్టిగా మాట్లాడారు. రాష్ట్రానికి ప్రమాదం వచ్చింది, టీడీపీ ఓటమి చేయాలని. నేను చెప్పలేదు, అన్ని వీడియోస్ మీరు వేసుకోండి. ఇప్పుడు ఇదే ఇప్పుడు వాళ్ళకి ప్రమాదం వస్తుంది, రాజ్యాంగానికి ప్రమాదం, రాష్ట్రానికి ప్రమాదం, భావితరాలకు ప్రమాదం, అవినీతి వల్ల ప్రమాదం. 2019లో తెలుగుదేశం 2019లో తెలుగుదేశం మాట్లాడారు. ఇవ్వండి, పర్వాలేదు, మీ దగ్గర వీడియోస్ చాలా ఉన్నాయి, దాంట్లో ఉంది. కానీ ఇంకా మరి డీటెయిల్స్కి వెళ్తే తన బాధ ఏంటంటే, ఇవాళ ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ కళ్యాణ్ బాబు గారు. ఒక మాస్ మీటింగ్ పెడితే 50,000 మంది, 1,00,000 మంది ఈ రెండు రాష్ట్రాల్లో ₹1 ఇవ్వకుండా వచ్చే కెపాసిటీ ఉన్న ప్రస్తుతం ఏకైక లీడర్ ఆయనండి, డబ్బు ఇవ్వకుండా. ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్ళి, నిజంగా నాకు బాధ కలిగింది. ఆ వీడియో చూశాను నేను. రెండు మూడు సార్లు రిపీట్ చేసుకున్నా. వీళ్ళ దేనికోసం తెలుగుదేశానికి బీజేపీ 3 సార్లు అలయన్స్ అయింది, 3 సార్లు మ్యాచ్ ఫెయిల్ అయిపోయింది. మొదటిసారి 83లో వాళ్ళిద్దరికి అయిపోయింది, 89లో ఫెయిల్ అయింది, 98లో మళ్ళీ మ్యాచ్ అయింది, 2004లో ఫెయిల్ అయింది, 2014లో మోడీ గారితో మ్యాచ్ అయింది, 2018 ఫిబ్రవరి 7న ఫెయిల్ అయింది. నేను అనుకున్నాను, నేను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాను అన్నారు. నా తెలుగు జాతి బిడ్డ 10 నిమిషాలు కాళ్ళు పట్టుకుని నిలబెట్టేసుకుని ఉన్నాను, నేను లేవలేదు అక్కడి నుంచి అని చెప్పారంటే ఆకాశం వరకు తల వంచుతుంది. తెలుగుదేశం పుట్టిందే ఆత్మగౌరవ నినాదం. కన్సర్న్ అండి, ఆయన ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే తెలుగుదేశం దగ్గర మాట్లాడతా. దేనికోసం పట్టుకున్నారు? 4 సార్లు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి. దేనికోసం పట్టుకున్నారు? ప్రత్యేక హోదా కోసమో, విభజన హామీల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పట్టుకుంటే రైట్ ట్రయల్ గా వాళ్ళ హీరో ఎవరైనా, ఆయన అభిమానులు అందరూ వచ్చేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా చంప పెట్టుకో ఉండేది. నేను చెప్తాను, రిపీట్ చేస్తున్నా. ఆయన కనుక సాధించి తీసుకొస్తే చేతులు పెట్టుకుంటే చాలా ఇచ్చేవారండి, కాళ్ళ దాకా ఎందుకండి? 10 నిమిషాలు అలా ఎన్ని మాటలు పడ్డారు, అంత మాటలు పడాల్సిన అవసరం ఏందో. తెలుగు బిడ్డ పాచిపోయిన లడ్డూలు అన్నప్పుడు అలాగే లెడంగా అన్నారు. నేను మర్చిపోలేదు, నేను అన్న మాటలు దయచేసి నాయి కాదు. ఈ ఉత్తర భారతీయ అహంకారం నశించాలి, దక్షిణాది జరుగుతుందని హిందీలో లెడంగా అన్నారు. చిన్న విషయం మాట్లాడలేదు, ఉతికి ఆరేస్తా అన్నారు. విన్నారు కదా, ఉత్తర భారత పార్టీ. ఆయన చెప్పిన కన్సర్న్స్ నేనే కాదంటే, అంతకుముందు నేను కూడా అనేవాడిని కదా ఈ అలయన్స్ గురించి, చంద్రబాబు గురించి అసలు వద్దని. ఆయన వద్దంటున్నాడు, నేను వద్దన్నా. నేను కూడా వద్దనే అన్నా. నాకు బీజేపీ తరఫున సపోర్ట్గా నేను వద్దన్నా, ఆయన తెలుగుదేశం సపోర్టు, జనసేన సపోర్టుగా ఆయన వద్దన్నాడు. అయితే ఇద్దరు వద్దనే అన్నాం. కాకపోతే ఈ తర్వాత ఈయన చెప్పే మాటలు వినాలి. అంటే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అంటే ఈ ఫీలింగ్స్ అన్ని కూడా, అంటే ప్రో కానీ పొత్తు కావాలన్నా వద్దన్నా ఇవన్నీ అందరికీ ఉన్న ఫీలింగ్సే. ఓకే, సో ఈ నిజాల మధ్యలోంచి అబద్ధాలని ఎలా గుచ్చి పెడతారో ఇప్పుడు మీకు చూద్దాం. ఓకే, వీటిలో ఎక్స్పర్ట్స్ అనమాట. అమాన్ దీక్ష అన్నారు, దేశానికి భావితరాలు ఒక తరం పోయింది. ఇవాళ
వీళ్ళు చేయలేదు. ఎస్ 25 సీట్లు వస్తే చేయండి. నిన్న 2019లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటిసారి నిశ్చేష్ట నిలబట్టి జోలని కలెక్టరేట్స్ వేలాది మంది ముట్టించాం. మిగతా నాయకులు ఎక్కడో తెలియదు. మేజర్ 700 కార్యక్రమాలు చేశాను. నేను సీఎం కార్యాలయం నేను జయలక్ష్మణ్ గారు సీఎం కార్యాలయం. ఇప్పుడు వాళ్ళు కలవటం మీకు నచ్చలేదా? లేదు, ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆత్మకు నాకు బాధగా ఉంది. ఏంటంటే ఒక తెలుగు బిడ్డగా బాధపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టే పరిస్థితులు వస్తే ఇవాళ పోరాట రమ్మని నేను చెప్తున్నాను. పొత్తులు పెట్టుకోవడం ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టడం, పొత్తులు పెట్టుకోవడం గురించి మాట్లాడలా. ఆయన డైరెక్ట్ గా ఒక్కడం నిజంగా పరకాల ప్రభాకర్ గారు అప్పుడు సలహాలు ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఎవరిస్తున్నా తెలియదండి. ఇవాళ మా హక్కుల కోసం మాట్లాడుతున్నాం. సీట్లు ఏ సీటు కావాలో దానికోసం ఫైట్. పొత్తుల కోసం రావడం కాదండి. ఆంధ్రప్రదేశ్ కి రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులు కావాలి. ఇది కావాలి. ఇక్కడ పదవుల కోసం రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారా? 32 మంది తెలుగు ప్రజలు చనిపోతే ప్రాణాలను అర్పణతో వచ్చిన విశాఖ ఉక్కు కర్మ నుంచి ఒక్క మాట వచ్చిందా? 5 రోజుల నుంచి ఐటీవీలో ఉన్నా రాత్రి మగళ్ళు అక్కడ కూర్చున్నారే. ఏనాడే సార్ ఏ పార్టీ బహుజన సమాజ్ పార్టీతో పట్టు పెట్టుకోవచ్చు, డిఎంకేతో పట్టు పెట్టుకుని నాకు అధ్యక్షులు లేదు. కానీ ఢిల్లీ నడిబజార్లో కూర్చుని ఈయన 25 సీట్లు వస్తుంటే ఇక్కడ తాకట్టు పెట్టేశారు. రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర అధికార పార్టీ. మేము ఆయన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించాం. వాళ్ళ కేంద్రంలో కనీసం ఒక్క మాట రాలేదు. శివశంకర్ గారు 5 ఏళ్ళు నేను చెప్తున్నాను. ఏ రోజు ఉద్యమం ఆపలా. పేకరం ఉద్యమం చేసాం. అప్పటికంటే ఉద్యమం ఢిల్లీలో మొన్న వెళ్ళాం. 100,000 మంది విశాఖ ఉక్కు గారు నిన్నకాకున్నారు. రాష్ట్రం అంతా 26 జిల్లాల్లో ధర్నాలు నిర్వహించాం. మేజర్ మీడియాలో వచ్చి ఉండవచ్చు. అదే టన్నుల సమాచారం ఉంది. జీవితం పెట్టి పని చేసాం. ఒక్క మాట మాట్లాడలేదు. కళ్యాణ్ గారిని కానీ మేము చంద్రబాబు నాయుడు గారిని అనుచితంగా మాట్లాడారు. సో ఈయన మాట్లాడే పాయింట్ లో విశాఖ ఉక్కు గురించి మాట్లాడతారు. సో వీళ్ళు తీసే ట్విస్ట్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. హైదరాబాద్లో అన్న పబ్లిక్ సెక్టర్లు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. హెచ్ఎంటి, బిహెచ్ఎల్ ఒక్కటి సస్టైన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు కాబట్టి అది ఇంకా నడుస్తూ ఉంది. ఐడిపిఎల్ లేకపోతే ఇట్లా మిగతా అన్ని కంపెనీలు ఎట్లా ఎందుకు ఫెయిల్ అయినాయి? మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు తెలుసు. గవర్నమెంట్ అంటే పబ్లిక్ సెక్టర్లో వాళ్ళతోటే ఈ పబ్లిక్ సెక్టర్స్ మొదలైనాయి 60sలో. వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే టైం కల్లా అవన్నీ మూతపడిపోయినాయి. ఎందుకు? ఇందులో ఎంప్లాయీస్ బయటకు వెళ్ళిపోతారు కొంతమంది, లేదంటే ఇక్కడ పొలిటీషియన్స్ వాళ్ళ మనుషుల్ని పెట్టుకుంటారు. వీళ్ళకి వచ్చిన ఆర్డర్స్ అన్నీ వీళ్ళు తయారు చేయకుండా వేరే కంపెనీలకి ఆఫ్లోడ్ చేస్తారు. లేకపోతే వీళ్ళకి ఏదైనా కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, ఆ కాంట్రాక్ట్ వీళ్ళు చేయకుండా అవి బయట వీళ్ళ అనుబంధ సంస్థలు, వీళ్ళ పర్సనల్ సంస్థలకి రీడైరెక్ట్ చేస్తారు కూడా. అట్లా చేసి ఈ పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ కంపెనీలన్నిటికీ లాభాలు లేకుండా ఎప్పుడు గవర్నమెంట్ మీద ఫండ్స్ మీద డిపెండ్ అయ్యేటట్టు తయారైపోయినాయి. అంటే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మనీ జనరేట్ చేసి అందులో వచ్చిన డబ్బుతోటి ప్రజల బాగు కోసం ఉపయోగించాలి, పేద ప్రజల బాగు కోసం. అది కాన్సెప్ట్. గవర్నమెంటే బిజినెస్ చేస్తే దాంట్లో వచ్చిన లాభంతో పేద ప్రజలకు లాభం. ఇప్పుడేమైనాయి? ఇవన్నీ సిక్ అయితే రివర్స్ అవుతున్నాయి. రివర్స్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు పేద ప్రజల మీద వేసిన ట్యాక్సులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని తినే ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ జీతాలు కూడా వెళ్ళట్లా వీటికి. ఇప్పుడు అది విశాఖ ఉక్కు మా హక్కు, విశాఖ ముక్కు హక్కు అని చెప్పారంటే వీళ్ళ జీతాలు ఎవడు ఇవ్వాలా? ఎవరి జీతాల నుంచి పోతున్నాయి? అవి లాసుల్లో ఉంటే పేద ప్రజలు ట్యాక్స్లే కడుతుంటే ఆ మందు దాగి బాతులు పోస్తున్నారు కదా. ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ జీతాలు ఇవ్వాలా? గవర్నమెంట్ బిజినెస్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఏంటి సంక్షేమ పథకాలు చేయొచ్చు. ఈ అద్దవులకి కొంచెం కూడా జ్ఞానం, బుద్ధి, జ్ఞానం ఉండదు వీళ్ళకి. విశాఖ హక్కు మా హక్కు అదేమన్నా మూసేస్తున్నారా? ప్రైవేటైజేషన్ చేస్తారు అంతే కదా. ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేసి ఇంకా బిజినెస్ పెంచుకుంటారు వాళ్ళు. ఇంకా ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ మీద బర్డెన్ ఉండదు. పేదలకు వెళ్ళాల్సిన డబ్బు పేదలకు వెళ్ళుద్ది. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉత్తగా ఇంకా ఉద్యోగాలు వాళ్ళు కూర్చొని తింటా ఉంటారు. వీళ్ళ దగ్గర ట్యాక్స్లు కలెక్ట్ చేసి వీళ్ళ జీతాలు ఇవ్వాలి. అదే బిజినెస్ చేసేది గవర్నమెంట్ చేయాల్సిన పని.
ఎంత దరిద్రులు అంటే వీళ్ళు నిజంగా ఎంత కోపం వస్తుందంటే